అందరికీ నమస్కారం అండి. నేను చాలా సుస్వాగతం. ఈరోజు వీడియోలో పిండి పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉండే పులిహార, పిండి పులిహార బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పండుగలప్పుడు చిన్న చిన్న అకేషన్స్ టైంలో పిండి పులిహార తయారు చేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పిండి పులిహార రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా నేను లలిత బ్రాండ్ వారి రైస్ రవ్వను తీసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దగా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసి వాటర్ వేసి ఒక గంట సేపు నాననివ్వాలి. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక గరిటెడు నూనెను వేయాలి. దీనిలో 2 గ్లాసుల వాటర్ని వేయాలి. ఇక్కడ నేను బియ్యపు రవ్వను 1/2 కిలో తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ మరియు కొద్దిగా పసుపును కూడా వేసి బాయిల్ చేయాలి. బాయిల్ అయిన వాటర్లో ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు బియ్యపు రవ్వను తీసుకొని బాయిల్ అయిన వాటర్లో వేసి కుక్కర్లో పెట్టి పొయ్యి మీద ఉంచి 3 విజిల్స్ రానివ్వాలి. రవ్వను పొడి పొడిగా ఉడికించాలి. ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ను వేసి కొద్దిగా పల్లీలను కూడా వేసి మధ్య మధ్య కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేయాలి. కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని అట్లకాడ సహాయంతో కలుపుతూ లైట్గా వేగనివ్వాలి. 2 ఎండుమిరపకాయలు మరియు 2 స్పూన్ల తాలింపు దినుసులు కూడా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా కరివేపాకు వేయాలి. తాలింపు దినుసులు పూర్తిగా వేగాక ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు నుండి చిక్కగా రసాన్ని తీయాలి. ఎక్కువ వాటర్ చేర్చకుండా చిక్కగా ఉండేట్లు రసం తీయాలి. తాలింపులో ఇంగువ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మొత్తం కలిసే విధంగా కలపాలి. ముందుగా ఉడికించిన బియ్యపు రవ్వను అట్లకాడ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలిపి చల్లారనివ్వాలి. చింతపండు గుజ్జు దగ్గరగా ఉడికే వరకు పొయ్యి మీద ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా అయినాక బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేయాలి. మొత్తం కలిసే విధంగా కలపాలి. ముందుగా సిద్ధం చేసి ఉంచిన బియ్యపు రవ్వను వేసి అట్లకాడ సహాయంతో మధ్య మధ్యలో ఉండలు లేకుండా కలుపుతూ మొత్తం కలిసే విధంగా కలపాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.